బాగి వార్డెన్ మేడం సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అనేసి అమర్ అంటాడనమాట. అసలు ఆరు అక్కని చంపింది మనోహరి అని ఇంకా వార్డెన్ మేడంకి తెలిసుంటది. అది చెప్పడానికి నన్ను కలవాలనుకోని ఉంటది అనేసి ఇంకా బాగి మనసులో అనుకుంటూ ఉంటుందనమాట. ఇంకా ఇంకో పక్కయితే మనోహరి అయితే షాపింగ్ మాల్‌లో చిత్రతో మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంక అయినా గాని చిత్ర ఆ వార్డెన్ మేడం నా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఎలాగైనా ఆ వార్డెన్‌ని వెతికి మరీ చంపేస్తాను నేననేసి మనోహరి అంటదనమాట. అయినా గాని మనోహరి ఇప్పుడైతే వార్డెన్ మేడం నీ నుంచి తప్పించుకుంది. ఏదో ఒక రోజు నిజం చెప్తది కదా! అప్పుడు నీ పరిస్థితి ఏంటో చూసుకో అనేసి చిత్ర అనిద్దనమాట. అలా జరగనివ్వను చిత్ర అనేసి మనోహరి అంటదనమాట. అసలు ఎలక్షన్స్ ఏమయ్యాయి అనేసి చిత్ర అడుగుతూ ఉంటే మన మనోహరి కామ్‌గా ఉంటదనమాట. అంటే ఎలక్షన్స్‌లో కూడా ఓడిపోయావనమాట నువ్వు. అసలు నువ్వు నీలాగా లో క్లాస్‌గా ఆలోచిస్తే అలాగే ఉంటది. నాలాగా హై క్లాస్‌గా ఆలోచించు నువ్వు అనేసి ఇంకా చిత్ర చెప్పేసి వెళ్ళిద్దనమాట. ఏంటి నేను లో క్లాసు ఇది హై క్లాసా? దీని సంగతి చెప్తా ఉండు అనేసి ఇంకా మనోహరి అయితే ఇంకా షాపింగ్ మాల్ మేనేజర్‌తో మాట్లాడిద్దనమాట. ఇంకా మేనేజర్ కుమార్ ఎలాగైనా ఆ చిత్రనైతే 15 రోజుల్లో దివాలా తీపిచ్చి నడి రోడ్డు మీద ఉంచాలి నువ్వు అనేసి మనోహరి అంటదనమాట. ఓకే మేడం నాది ఉక్కుపాదం మేడం. నా ప్లాన్‌లతో అయితే ఇంకా ఆ చిత్ర బిజినెస్‌నైతే దివాలా తీయిస్తాను మేడం అనేసి ఇంకా ఆ మేనేజర్ అంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మన అమర్ అయితే కాఫీ తాగుతూ ఉంటాడనమాట. పొగలు కక్కే కాఫీ అయితే ఇంకా అప్పుడైతే ఇంకా రాతోడు ఆకాశంలో చూస్తూ ఉంటాడు. ఆకాశంలో గద్ద తిరుగుతూ ఉంటదనమాట. ఏంటి రాతోడు చూస్తున్నావు అనేసి అమర్ అంటాడనమాట. సార్ అసలైతే ఆకాశంలో మన ఇంటి చుట్టూ గద్ద తిరుగుతుంది సార్. అలా గద్ద తిరుగుతూ ఉంటే ఏదో ప్రమాదం అని హెచ్చరిక సార్ అనేసి రాతోడు అంటాడనమాట. ఇంక అప్పుడే పిల్లలు భాగ్య అందరైతే స్కూల్‌కి వెళ్తూ అమర్ దగ్గరికి వస్తారనమాట. పిల్లలు ఎలక్షన్స్ అయిపోయాయి కదా! బాగా చదువుకోవాలి అనేసి అమర్ అంటాడనమాట. ఓకే డాడ్ అనేసి పిల్లలు అంటారనమాట. డాడ్ నేను స్టూడెంట్ లీడర్‌ని అయ్యాను కదా! రేపైతే ఆగస్ట్ 15 కదా! నేనే స్కూల్‌లో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నాను డాడ్. మీరొచ్చి చూడాలి డాడ్ అనేసి ఇంకా ఆనంద్ చెప్తాడనమాట. ఓకే ఆనంద్ నేను ఖచ్చితంగా వస్తాననేసి అమర్ అంటాడనమాట. ఇంకా రాతోడు పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టు అనేసి అమర్ చెప్పగానే పిల్లలందరూ కారు ఎక్కేసి స్కూల్‌కైతే వెళ్ళిపోతారనమాట. ఇంకా మన ఇక్కడైతే చంబా అయితే ఇంకా రణవీర్ మనోహర్‌తో మాట్లాడుతూ ఉంటదనమాట. ఇంక అయినా గానీ చంబా నువ్వైతే ఈసారైనా ఆత్మను పట్టుకోగలవా లేదా అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. ఖచ్చితంగా పట్టుకుంటాను అనేసి ఇంకా చంబా చెప్పిద్దనమాట. ఇంకా రణవీరు, మనోహరి, చంబా అందరూ కలిసి ఇంకా ఆత్మనైతే బంధించడానికైతే ఇంకా అమరింటికి వస్తూ ఉంటారనమాట. ఇంకో పక్కయితే ఇంకా మన గుప్తా గారైతే హ్యాపీగా బాల్కనీలో అయితే పాటలు పాడుకుంటూ ఉంటే ఇంకా సీనియర్ గుప్తా గారైతే ఆకాశంలో నుంచి భూలోకానికి వస్తారనమాట. ఏంటి గుప్తా నువ్వైతే బాలికను పట్టుకోకుండా కాలయాపన చేసినందుకు నిన్నైతే ఇంకా యమధర్మరాజు గారైతే పైకి రమ్మన్నారు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీరాల్సిందే అనేసి ఇంకా సీనియర్ గుప్తా గారు అంటారనమాట. ఇంకా అలాగే అని చెప్పేసి ఇంకా మన గుప్తా గారైతే ఆకాశంలోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా యమపురికైతే ఇంకా సీనియర్ గుప్తా గారైతే ఆరుకైతే తోడుగా ఉంటారనమాట. బాలిక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఆ చంబా అయితే నిన్ను బంధించడానికి ఏయో ప్రయత్నాలు చేస్తుంది అనేసి ఇంకా సీనియర్ గుప్తా గారు ఆరుకైతే సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా అసలు ఆ చంబా నన్నేం చేస్తది, అసలు గుప్తా గారు కూడా నన్ను తెగ భయపెట్టారు. చంబా అది చేస్తది, ఇది చేస్తని. ఆ చంబా నా శక్తులకి తోక ముడిచి పారిపోయింది. ఆ చంబా ఏమీ చేయలేదు. మీరు నన్ను భయపెట్టద్దు అనేసి ఇంకా ఆరు అంటదనమాట. బాలిక ఎల్లవేళలా అలాగైతే నువ్వు అజాగ్రత్తగా ఉండకూడదు. అలా చంబాని తీసి పారేయకూడదు. ఎప్పుడేం జరుగుద్దో అస్సలు ఊహించలేము. నిన్ను బంధించడానికి ఆ చంబా అయితే శక్తులన్నీ కూడగట్టుకొనొస్తుంది. ఈసారి జాగ్రత్తగా ఉండుము అనేసి సీనియర్ గుప్తా గారు ఆరుని హెచ్చరిస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.